హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఆర్యావటం. సో ఈరోజు వీడియోలో ఏంటి అంటే హల్వా అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో మీ అందరికీ హల్వా అనేది ఎలా చేయాలో ఎలా ఉంటుందో తెలుసు. ఈరోజు నేను సింపుల్గా చిన్న రెమెడీ అనేది చేయడం జరుగుతుంది. అదేంటి అంటే బొంబాయి కరాచీ హల్వా. సో హల్వా అనేది చాలా సింపుల్గా ఉంటుంది. చాలా సింపుల్ రెమెడీస్తో కూడా చేసుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ ఏంటి అంటే కార్న్‌ఫ్లోర్. సో కార్న్‌ఫ్లోర్ అనేది ఈ విధంగా ఉంటుంది. కార్న్‌ఫ్లోర్ తీసుకుంటాం. నెక్స్ట్ షుగర్ 1 కప్ షుగర్ తీసుకుంటాం. షుగర్ ఎంత తీసుకుంటామో సేమ్ అంతే క్వాంటిటీలో 1 కప్పు కార్న్‌ఫ్లోర్ తీసుకుంటాం. అంటే నేను పెద్ద బౌల్లో తీసుకున్నాను. సో ఈ బౌల్లో షుగర్ తీసుకుంటాం. సేమ్ అదే విధంగా ఈ సైజ్ కప్లో కార్న్‌ఫ్లోర్ కూడా తీసుకుంటాం. నేను కార్న్‌ఫ్లోర్ తీసుకుని దీంట్లో వేసుకున్నాను. నెక్స్ట్ యాలకులు అనేది కూడా తీసుకుంటాం. ఎందుకంటే కొంచెం టేస్ట్ కోసం యాలకులు అనేది కూడా తీసుకుంటాం. నెక్స్ట్ జీడిపప్పు కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఫుడ్ కలర్ నేను రెడ్ కలర్ ఫుడ్ కలర్ని యూస్ చేశాను. నెక్స్ట్ నెయ్యి అనేది కూడా జస్ట్ 1 స్పూన్ నెయ్యి తీసుకున్నాను. ఎందుకంటే మేము నెయ్యి అనేది తక్కువగా తీసుకుంటాం, అందుకనే 1 స్పూన్ నెయ్యి అనేది తీసాను. నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ మనం ఏం చేస్తాము అంటే బౌల్ తీసుకుంటాం. ఒక ప్యాన్ పెట్టుకుని ఈ ప్యాన్లో ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకోవాలి. సో స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకోవడం జరిగింది. సో దీంట్లో ఏంటి అంటే ఈ 1/2 కప్ షుగర్ని దీంట్లో వేసుకున్నాను. నెక్స్ట్ ఒక 1/2 కప్ షుగర్ వేసుకున్నాను కాబట్టి 2 కప్స్ వాటర్ అనేది వేయడం జరుగుతుంది. ఓకే, ఇది ముద్ర పాకం అవసరం లేదు, జస్ట్ కొద్దిగా పాకం అనేది వస్తే సరిపోతుంది. సో పాకం అనేది వచ్చేలా మనం దీన్ని ఇలాగ కలుపుకుంటూ ఉండాలి. తీసుకున్నాం కదా, ఈ కప్పు కార్న్‌ఫ్లోర్ తీసుకుని దీంట్లో వేసుకున్నాను. నెక్స్ట్ దీంట్లో వాటర్ తీసుకుంటాం. వాటర్ తీసుకుని ఈ కార్న్‌ఫ్లోర్ని ఇలా కలుపుకోవాలి మనం. అంటే ఉండలు అనేవి లేకుండా ఈ కార్న్‌ఫ్లోర్ని కలుపుకుంటాం.
సో ఇప్పుడు హల్వా అనేది ఈ విధంగా కూల్ అయిన తర్వాత ఈ విధంగా గట్టిగా అనేది వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం దీన్ని వేరే ప్లేట్లో మనం దీన్ని రివర్స్ చేసుకుంటాం. ఈ విధంగా హల్వా అనేది సాఫ్ట్గా, చాలా స్మూత్గా, సాఫ్ట్గా ఉంది. సో ఈ విధంగా రెడీ అవుతుంది. మనం ఇప్పుడు దీన్ని పీసెస్ కింద కట్ చేసుకుంటాం. సో చూడండి ఫ్రెండ్స్, సో ఈ విధంగా హల్వా అనేది ప్రిపేర్ అయింది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా స్మూత్గా, చాలా జెల్లీలాగా, చాలా స్మూత్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా టేస్ట్ చేయండి. చాలా సింపుల్ రెమెడీస్తో చాలా ఈజీగా హల్వా అనేది ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మా ఛానల్ని లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.